పహల్గాం దాడి అనంతరం ఈ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు దగ్గరలో ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్ళారు అనేది ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం. దీన్ని ఆధారంగా చేసుకునే కాశ్మీర్ పోలీసులు, అలాగే సిఆర్పిఎఫ్ బృందాలు, భారత సైనికులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అందరూ కూడా అడవులను జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే 3 ప్రాంతాల్లో వీరి ఉగ్రవాదుల సంచారం తమకు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది అనేది భారత సైనిక విభాగంలో ఉన్నటువంటి అధికారులు తెలియజేస్తున్నటువంటి అంశం. ముందుగా ఒక ప్రాంతంలో వారు సంచరిస్తున్నారని తెలుసుకుని అక్కడకు వెళ్ళేలోపు వారి నివాస ప్రాంతాల నుంచి మరొక దట్టమైన అడవుల్లోకి వెళ్ళిపోవడం జరిగిందని, తర్వాత స్నిఫర్ డాగ్స్ను కూడా వీళ్ళు ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తుంది. అడవుల్లో మరొక ప్రాంతంలో సంచరిస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్తే సైనికుల మీద కాల్పులు జరిపి తప్పించుకున్నారు అని చెప్పి కూడా తెలియజేశారు. ఇక 3వ ప్రాంతం నుంచి కూడా ఈరోజు వాళ్ళు కొండ ప్రాంతాల్లోకి వెళ్ళినట్లుగా సమాచారం. ఇటువైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో సైనికులు వారి గురించి వెతుకుతున్నారని, ఇది ఎక్కువ రోజులు ఉండేటువంటి ప్రక్రియ కాదని, ఏదో దోబూచులాటలాగా వాళ్ళు ఆడుతున్నప్పటికీ 1-2 రోజుల్లోనే వీరిని పట్టుకుని శిక్షించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి.